అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా చిందంటూ వేడిని బట్టని చేతికి దండం వేడిని బట్టని చేతికి దండం కూడును పెట్టని కాళ్ళకు దండం అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే సూర్యుడయ్యలోని శ్రమైక శక్తి పొందినవయ్యా కౌగిలించగా అప్పుల తిప్పలు నిప్పై కాల్చగా ఎండిన పైరు ఎండిపోయిన పండిన పంటకు లక్ష్మణ్ కుమార్ గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా దయచేసి కార్యకర్తలందరూ కూడా రాజు అదేవిధంగా సోదరులారా మీకు ముందర ప్లేస్ కాబట్టి మీరందరూ ఇక్కడ కూర్చున్నట్టయితే త్వరలో మన కార్యక్రమం రైతు సోదరులు గాంధీనగర్ వచ్చినట్టు గాంధీకి వచ్చినటువంటి అందరు సోదరులు ముందుగా గత కొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున భారతదేశ రాజధానిలో రైతు బిడ్డ మన అన్నం పెట్టే రైతు రోడ్డు మీదకి ఎక్కి మాకు మద్దతు ధర కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి మోడీ గారిని భారతీయ జనతా పార్టీ వారి నిరసన తెలియజేస్తున్న సందర్భంలో కూడా మన సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మన రాష్ట్ర కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మన ప్రియతమ నాయకులు జగిత్యాల జిల్లా మన శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఒక్కరోజు ఈ భారత రైతాంగానికి అండగా ఉండే విధంగా నిరసనగా దీక్ష చేపట్టాలని కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రైతు చల్ల ఉంటే రాజ్యం చల్ల ఉంటుందని చెప్పి ఈ భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి అండగా ఉండే విషయంలో కూడా మన పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు మనమందరం నిరసన దీక్షలో కూర్చున్నాం. గత కొన్ని 20-15 రోజుల కింద కూడా ఈ జగిత్యాల జిల్లా రైతాంగం పక్షాన కానీ తెలంగాణ రైతాంగం పక్షాన కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే సన్నవడ్డీ వేసుకోమని చెప్పి రైతులకు ఇచ్చిన మాటకు మనకి గిట్టుబాటు ధర రావాలని చెప్పి వేల మంది రైతులము కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులము పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కనుపడే విధంగా మన నిరసన కార్యక్రమం చేసి జిల్లా కలెక్టర్ నేరుగా పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతుకు మద్దతు ధర ఇవ్వాలి, సన్నవడ్డకు క్వింటాలకు 2,500 రూపాయలు ఇవ్వాలి, దోమపొడితో నష్టపోయే రైతాంగానికి నష్టపరిహారం ప్రకటించాలి, రుణమాఫీ చేయాలని చెప్పి రైతులకు అండగా ఉండాలని చెప్పేసి మన స్వయాన రాష్ట్ర ప్రభుత్వానికి జగిత్యాల జిల్లా కలెక్టర్ ద్వారా వినతి పత్రం పంపించడం జరిగింది. ఈరోజు భారత్ దేశంలో రైతాంగానికి అండగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చి మద్దతుగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కూడా నిరసన కూర్చున్నాం. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అధికారంలో ప్రజల ఓట్లతో గెలిపొందిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. వారి నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటాడు, ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉంటాడు, వాళ్ళ మంత్రుడు కొప్పులీశ్వర్ ఉంటాడు. అయ్యా మొన్న మీరు గత పోయినటువంటి పంట లోపల ఐకేపీ సెంటర్ లోపల కొనుగోలు లోపల తప్పాదారు పేరు మీద లక్షల రూపాయల యొక్క రైతుల కడుపు కొట్టి మిల్లర్లు దోసుకుంటే కొప్పులీశ్వర్ నోట్లకి మాట రాదు కాక రైతులకు ఏదైతే నష్టం జరిగే విధంగా రైతులకు
అయ్యా కొప్పులీశ్వర్ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారు చెప్తున్నా, ఈరోజు మీరు రైతులకు మద్దతుగా ట్రాక్టర్లు పెట్టుకొని మీ భజనా టీంతో మీ మిడతల దండుతో మీ కార్యకర్తలు గులాబీ జెండాలు వేసుకొని రోడ్ల మీద కూర్చొని పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసిన సంతోషం రైతులకు మద్దతుగా. మీరు చిత్తశుద్ధి ఉంటే ఈశ్వర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా సన్నవాళ్ళ రైతులకు రేపటి కల్లా క్వింటాల్కు 2,500 రూపాయల మద్దతు ప్రకటించే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము వారికి మనవి చేస్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే రైతు ఎంత కష్టపడుతున్నాడంటే ఇప్పుడు రైతు గంగాధారణ చెప్తాడు, అన్నా పోయినసారి మేము ఎంత కష్టపడి వడ్లను తీసుకొస్తే ఈరోజు పెట్టుబడి ఏదైతుందో ఆ పెట్టుబడి కూడా సరిపోయిన విధంగా ఈరోజు ఐకేపీ సెంటర్లో కూడా సన్నవాటిలో కొనుగోలు జరుగుతుందని చెప్పి అంటున్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి మీరు సూచిస్తున్నాం జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ మొన్ననే ఇటీవల ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కుమార్తె సోదరిమణి ఎమ్మెల్సీ కవిత గారి మనం చేస్తున్నాం. పేషెంటాల పోకుండా రైతుల కంటే అండగా ఉండే విధంగా మీరు మద్దతు ధర ప్రకటించండి. సన్న వడ్లకు 2,500 రూపాయలు క్వింటాల్ మద్దతు ధర, పత్తికి మద్దతు ధర, మొక్కజొన్నకు మద్దతు ధర, రైతులు నష్టపోయిన రైతాంగానికి మద్దతు ధర ఏదైతే నష్టపరిహారం కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేసే విధంగా మీ నిర్ణయాలు జరగాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన మనందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనం చేస్తున్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా నేను కానీ పక్కన ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి నరసింహన్న గారి కృష్ణన్న గారి అందరం కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను, యువన కాంగ్రెస్ నాయకులను, ఎన్ఎస్ఏ నాయకులను, మహిళా సంఘ నాయకులు, మైనార్టీ నాయకులు, అదే కాంగ్రెస్ పార్టీ మిత్రులందరం కూడా రైతుల పక్షాన, ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రభుత్వానికి అనుకుపోయే విధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైనా నిలబడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అనుకుపోయే విధంగా పోరాటం చేయాలని సవినయంగా మా కాంగ్రెస్ పార్టీ సోదరులందరినీ కోరుకుంటూ మరొకసారి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. నిరంతరం ఆరోపించిన పెద్దలు జీవన్ రెడ్డి రైతుల పక్షాన వారు ఉన్నారు కాబట్టి ఈ ప్రాంత రైతాంగాన్ని మేలు జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ రైతు కుటుంబాలకు, రైతు సోదరులకు, రైతు మిత్రులందరూ కూడా అండగా ఉంటుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున కూడా సన్న ఓట్ల మద్దతు ధర వచ్చే విధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా రైతుల పక్షాన మా యొక్క నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామనే విషయాన్ని మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. పెద్దలు కోరుట్ల నియోజకవర్గంలోని మా మిత్రుడు జువాడి కృష్ణారావు గారు మాట్లాడాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతు దీక్ష సందర్భంగా జగిత్యాల జిల్లాలో ఈ విధంగా చేస్తున్నాం. రైతుకు ఏదో చేస్తున్నట్టు మభ్యపెట్టి మంచిది కాదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 2 ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏదైతే దేశవ్యాప్తంగా రైతు బంధు ఇచ్చిండ్రో వాస్తవంగా జాతీయ స్థాయిలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి యొక్క పరిస్థితులను గమనిస్తున్నారు. అంటే రైతు లేదే రాజ్యం లేదు, ఈ దేశానికి పట్టడి అన్నం పెట్టేది రైతు అనేది చెప్పక తప్పదని చెప్పట్లేదు. అటువంటి రైతుకు అండగా నిలవాల్సినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం స్వాతంత్రానంతరం దశాబ్దాల తరబడి నుండి వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయింప చేయడమే కాకుండా ఆ ధర కల్పింప చేయబడే విధంగా ఏవైతే చట్టాలు రూపొందించి రైతు అండగా ఇవ్వడం జరిగిందో ఆ చట్టాలను నీరు గార్చే విధంగా వీళ్ళ జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానం అనే నెపంతో కాంట్రాక్ట్ ఫార్మింగ్, ఫ్రీ ట్రేడింగ్ అనేటువంటి ఆలోచన తెరదకి తేవడంతో రైతాంగానికి లభించవలసినటువంటి ఒక కనీస మద్దతు ధరకు ఆ చట్టంలో ఏ విధమైనటువంటి ఒక రక్షణ లేకపోతే వాస్తవంగా గమనించాల్సింది
ఈ కనీస మద్దతు ధర అనేది మన పెట్టుబడులకు పరిగణలోకి తీసుకుంటూ దానికి అనుగుణంగా కనీస కొంత మేరకైనా మన నష్టం రాకుండా చూడటానికి జాతీయ స్థాయిలో కనీస మద్దతు ధర నిర్ణయించడం, వ్యవసాయ ఉత్పత్తులు విక్రయం చేయడం జరుగుతుండేనో ఆ మార్కెటింగ్ వ్యవస్థలో ఈ కనీస మద్దతు ధర కంటే తక్కువ పలికినట్టయితే, తక్కువ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడితే కొనుగోలుదారుడు శిక్ష. దయచేసి వ్యత్యాసాన్ని గమనించాలి. ఈ నూతన వ్యవసాయ విధానం అమలుకు రాకంటే ముందు ఈ కనీస మద్దతు ధరకు తక్కువగా ఎవరైనా కొనుగోలు చేసినట్టయితే ఆ కొనుగోలుదారుడు శిక్ష కూడా చెప్పండి. ఆ విధంగా చట్టాన్ని రూపొందించి అమలు చేయడం జరిగింది. ఈ నూతన వ్యవసాయ విధానంలో ఆ విధమైనటువంటి ఆంక్ష లేకపోవడంతో, ఫ్రీ ట్రేడింగ్ అనేటువంటి ఒక ఆలోచనతో ఉత్పత్తిదారుడు ఎక్కడే కానీ ఏ ధరకే కానీ అమ్ముకునే విధంగా, కొనుగోలుదారుడు ఏదైతుందో ఏ ధరకే కానీ కొనుగోలు చేసే విధంగా. మనం అనేది ఏంటంటే కొనుగోలుదారుడు ఏదైతుందో ఈ కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా ఆ కనీస మద్దతు ధర అమలయ్యే విధంగా మీరు అందులో ఆంక్షలు పొందుపరచండి. అంతే అంటే వేరే అంటారు, వేరే చెప్పండి. అది రైతుకు ఏదైతుందో ఒక విధంగా అండగా రక్షణగా ఉంటుంది. దానికి తోడు వీళ్ళ గతంలో ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులు కేవలం రైతు మాత్రమే దాన్ని నిల్వ చేసే అవకాశం ఉంది, స్టోరేజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుత నూతన వ్యవసాయ విధానంలో ఆనాడు కేవలం రైతుకు మాత్రమే ఉన్నటువంటి యొక్క ఈ వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసేటువంటి ఒక అవకాశం ఇవాళ వర్తక వాణిజ్య వర్గాలకు కూడా అందులో పొందుపరచడంతో వీళ్ళ కొనుగోలుదారుడు కార్పొరేట్ సెక్టర్ లో అదాని అంబానీ లాంటి పెద్ద పెట్టుబడిదారులు ఏదైతుందో వీళ్ళ పంట కోత సమయంలో మరి దాన్ని ఎంఎస్పి కంపెనీకి ఏదైతుందో ఏ విధమైనటువంటి యొక్క రక్షణ లేకపోవడంతో మరి రైతు దగా చేయబడే విధంగా, తక్కువ ధర కొనుగోలు చేసే విధంగా దాన్ని హోర్డింగ్ అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరతను సృష్టించి వినియోగదారులపై కూడా భారం పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి, ముఖ్యంగా ఈ నూతన వ్యవసాయ విధానం ఏదైతుందో అటు రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా దగా చేయబడే విధంగా, అట్లా వినియోగదారులపై కూడా భారం పడే విధంగా రెండు రకాలుగా కేవలం వర్తక వాణిజ్య వర్గాలకు మాత్రమే, వ్యాపారస్తులకు మాత్రమే ఈ చట్టం ఏదైతుందో అండగా నిలిచే విధంగా రూపొందించడంతో విధి లేని పరిస్థితులలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా, ఈవెన్ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైనటువంటి ఒక అకాలీ దళ్ కూడా వారి మంత్రివర్గానికి రాజీనామా చేసి కేంద్ర మంత్రివర్గం బయటకు వచ్చి వీళ్ళ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. చెప్పండి, బీజేపీ సోదరులు అడుగుతుండొచ్చు, ఏంటి మీకు ఇందులో ఇబ్బంది? నేను ఇంత స్పష్టంగా చెప్తున్నాను, ఇబ్బంది ఏంటి నేను చెప్తున్నాను. నిజంగా మీరు రైతుకు అండగా నిలవాలి అని భావిస్తే మీరు కనీస మద్దతు ధర కల్పనకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది, మేము బాధ్యత చేపడతామని చెప్పని అందులో పొందుపరచండి. ఒకటి. రెండు, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు సంబంధించి ఏదైతుందో కేవలం వ్యవసాయ ఉత్పత్తిదారుడు రైతు మాత్రమే ఉత్పత్తి నిల్వ చేయబడే విధంగా, వర్తక వాణిజ్య వర్గాలు ఏదైతుందో అనుమతితో మాత్రమే నిల్వ చేయబడే విధంగా, అంటే రైతు దగ్గర నుండి కొనుగోలు చేసి మళ్ళీ దాన్ని అమ్మకం చేసేంత వరకు ఆ బిట్వీన్ పీరియడ్ ఏదైతున్నదో ప్రభుత్వ అనుమతితో దాన్ని నిల్వ చేయడానికి మీరు మార్పు చేయబడే విధంగా చట్టాన్ని
ఈ చర్యలు చేపట్టండి చాలంటుంది అంతే తప్ప వేరేం లేదా. నీకు వ్యతిరేకం కాదు ఇది. రైతుకు ఏ విధంగా నష్టం అనుకూలుస్తుందో చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నా చెప్పండి. ఓన్లీ ఒక చార్జ్ చేసుకున్నా చెప్పండి. ఇవ్వాలంటూ నేను వ్యతిరేకిస్తున్నా చెప్పాను. ఇప్పటికంటున్నా ఆయన ఆ సంగతి నేను చూసుకుంటాం. ఢిల్లీ సంగతి ఆ సంగతి నేను చూసుకుంటాం. నీ చేతులు లేదు ఎట్లాదు నీ సంగతి చెప్పు. నీ చేతుల సంగతి చెప్పు అంటున్నాం. ఏ ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిందో ఆ రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎకరా 10,000 రూపాయలు ఇవ్వాలి. ఏ సన్నరకాల సాగు చేయడంతో రైతాంగం ఎకరా 10,000 రూపాయలు నష్టపోయిందో ఇప్పుడే మా మిత్రులు 1,00,000 రూపాయలు డిమాండ్ చేసిండు. 2,500 రూపాయలు క్వింటల్ ఏదైతుందో ధర కల్పించవచ్చు. ఇప్పుడు వెళ్తుర్తిలే మాకు మొత్తం సన్నగా పెట్టమన్నారు. స్పెషల్ అనుభవించు ఉన్న రాజ్యం దూరాలు చేస్తున్నారు కదా. అదే సార్ ఇవాళ ఏదైతుందో ఏమనంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటాడు. అది చదువు రాదులు ఏముందో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు నిర్ణయించినటువంటి ఒక మద్దతు ధరకు అదనంగా ఎవరు పెట్టినట్టయితే ఆ వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పి మాత్రం పేర్కొనే. గ్రేడ్ 1 వెరైటీ 1888, గ్రేడ్ 2 వెరైటీ 1868. నువ్వు దానికి అదనంగా ఏమని ఇవ్వదలుచుకుంటే ఆ వ్యత్యాసాన్ని రాష్ట్రంలో భరించాలని చెప్పిండు. నువ్వు లక్ష్యాన్ని మించిన ధాన్యం సేకరిస్తే నేను సెంట్రల్ పుల్ల తీసుకుంటా అది కూడా చెప్తాను. ఇక్కడ లక్ష్యం ఎంత? తెలంగాణ రాష్ట్రానికి ఈ ఖరీఫ్ పంటకు ఏదైతుందో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 75 లక్షల మెట్రిక్ టన్ను లక్ష్యం నిర్దేశించింది. నేను తీసుకుంటాను 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నేను సేకరిస్తా అని చెప్పింది. నీకంతా 50 లక్షల నీకంతా 50 లక్షల అదొంటూ నేను దీన్ని వాడు తీసుకుని ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుణ్యాత్మ సత్య లోకాలలో కానీ నిజంగా పంచకట్టులోనే రైతు మూర్తి భరిస్తుడని చెప్పారు. ఇవ్వాలని కూడా తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే రైతాంగానికి ఆత్మస్థైర్యం కల్పించిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ధాన్యానికి బోనస్ కల్పించిండు, పప్పు దినుసుల ప్రోత్సాహం కలిగించిండు. నేను ఉచిత విద్యుత్ ఏదైతుందో రైతాంగాన్ని ఏ రైతు అయితే విద్యుత్పై ఆధారపడి వ్యవసాయం చేస్తాడో ఇలా సాగునీరు పొందే రైతు ఉచితంగా పొందుతాడు. కావాలి కరెంట్ మోటార్ రైతు వాడు బాయి తవ్వుకోవాలి, లేదా బోర్ వేయాలి, దానికి కరెంట్ మోటార్ పెట్టాలి. అది జ్ఞానాల కోసం రిపేర్ కడతారు. ఎప్పుడు కాలేదు తెలియదు, ఎప్పుడు లో కొట్టే సంస్కృతి తెలియదు. మళ్ళీ బిల్లు ఎక్కడ మెయింటైన్ చెప్పని విద్యుత్పై ఆధారపడే రైతాంగానికి ఆత్మస్థైర్యం నింపే విధంగా మొత్తం దేశంలోనే అంటున్నాను. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు తెచ్చిన ఘనత ఇవాళ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు. నేను చెవి ఎడిగైతులే ఇది కొనసాగింపు ఇస్తున్నావు. కొనసాగింపు ఆ 7 గంటలు ఇస్తే ఇవాళ నువ్వు అంటున్నావు నేను మొత్తం 24 గంటలు ఇస్తున్నాను. ఎందుకే 24 గంటలు ఎందుకే అంటున్నా? సాగు విస్తరణానికి అనుగుణంగా ఏంటంటే బయలుదేరుకునే అవకాశం వచ్చింది. ఇవాళ ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతున్నదో ఆనాడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం ఏదైతున్నదో ఎన్నికల్లో ఏ విధమైన వాగ్దానం లేకున్నా కానీ రైతాంగాన్ని అప్పుల ఊపిలో నుండి వెలికి తీయాలనే ఒక భావనతో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు యానాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో 60,000 కోట్లు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీ. 1,00,000 రూపాయల వరకు నిజమా?
ఇవాళ ఎవరు చేసిండే మోడీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని 60,000 కోట్లు మాఫీ చేస్తే ఇదే మోడీ గారు 60,000 కోట్లు ఏదైతుందో వీళ్ళ జాతీయ స్థాయిలో బడా వాణిజ్య వర్గాలు పెట్టుబడిదారులు వాళ్ళ బకాయిలు రద్దు చేసిన 60,000 కోట్లు. ఇది ఆదాని పార్టీ. దయచేసి ఆలోచించండి అంటూ నేను కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి 60,000 కోట్లు రుణమాఫీ చేస్తే ఏకమొత్తంగా మోడీ గారు చేసింది ఎవరికో రాజకీయ అంశం కాదంటూ నేను ఇది కేవలం రాజకీయ అంశం కాదు, కేవలం రాజకీయ పార్టీలకే పరిమితమైన అంశం కాదని చెప్పండి. నిజంగా పాత్రిక సోదరులు అభినందిస్తున్నా చెప్పండి. మాకన్నా మీరు ఒక అడుగు ముందటున్నారు. వాస్తవాలను వెలికి తీయడంలో, సమాజానికి నిర్దేశించడంలో, తెలియజెప్పడంలో మాకన్నా మీరు ఒక అడుగు ముందటున్నారు. ఇవాళ ఏ జాతీయ స్థాయిలో రైతు దగా చేయబడుతున్నాడో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ రైతాంగాన్ని ఏదైతుందో ఈ దగా చేసే విధానాన్ని నిలువరింపజేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి అండగా నిలుస్తుందని చెప్పని పేర్కొంటూ ఇది మా మొదటిది కాదు, ఉద్యమం కొనసాగింపని చెప్పండి. నిరాహార దీక్ష కేవలం ఏదైతుందో వీళ్ళ సమాజాన్ని చైతన్యం చేయడానికి మా రైతుల సమస్య అసలు ముందు బిల్ అంటే కానీ కూడా అందరికి ఉంది. నాతో కూడా డిస్కస్ చేస్తారు. అసలు ఎందుకు అపోజ్ చేస్తున్నాం అని చెప్పారు. అసలు ఎందుకు అపోజ్ చేస్తున్నాం అంటే మనకు కూడా తెలియాలి కదా ఆ బిల్ ఏంటనేది. మనకి ఏమో సన్నట్లేదు, సన్నట్లు పెడితే ఏం నష్టపోయిందని తెలుసు. మక్కలు కొట్టలేరు కాబట్టి ఏదైతుందో మక్కలు కొట్టలేరు సరే మనకు తెలుసు. వరదలతో నష్టపోయినాం కాబట్టి అది తెలుసు. రుణమాఫీ చేస్తలేదు కాబట్టి ఇది తెలుసు. ఇలా కేంద్ర ప్రభుత్వ విధానంలో ఏ విధంగా లోటు ఉన్నది, ఆ లోటు పట్ల ఏదైతుందో అది ఏ విధంగా రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందో తెలియజెప్పే బాధ్యత కూడా ఏదైతుందో కాబట్టి కాస్త విపులీకరించిన మా మిత్రుడు ఒక్కదొరు సంగతి చెప్పిండే. వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంతో ఏదైతుందో వాళ్ళు ఆన్లైన్ నమోదు వాడు కూసులు కూడా రాస్తే ఏమవుతుంది అంటే మీరు కెక్కలు. మరి వ్యవసాయ శాఖ అధికారులు అంతా సత్యంగా చేస్తే చక్కగా చెప్తే మరి సెకండ్ లిస్ట్ వెళ్ళిందే మాట. ఈ సెకండ్ లిస్ట్ పంపింది ఇదే కలెక్టర్ గారు, ఇదే వ్యవసాయ శాఖ కదా. మొదటి లిస్టులో ఏదైతుందో పూర్తిగా మేము సమాచారం సమగ్రంగా లేదు. మొదటి లిస్ట్ ఏదైతుందో అసంపూర్తిగా ఉన్నది. మా వ్యవసాయ శాఖ అధికారులు ఏదైతే కొంత నిర్లక్ష్యం చేసిండో తప్పిపోయినాయి చెప్పని మన అదనంగా సాగు విస్తీర్ణాన్ని నివేదించు. అదే వ్యవసాయ శాఖ చేసిన తప్పిదానికి పాపానికి రైతు బలి కావాలంటే ఇది 2 వారాలు గడిచింది, 3వ వారం నడుస్తుందని చెప్పి అంటున్నాడు. జిల్లా రైతులు మాట్లాడితే నన్నేం చేయమంటారు సార్, నేత ఉన్నట్టు పంపిన సత్యంగా ఇలా అమ్ముకుందామంటే ధైర్యం రాదు, బయట 400 రూపాయలు తక్కువ ఉంది. అమ్ముకుందామంటే బయట ధైర్యం తక్కువ, 400 రూపాయలు తక్కువ. ఇప్పుడు మార్పడేం తెలిసి దుకాణం వీళ్ళంతా ఈడు పని చేసి ఇక బీజేపీ నాయకులు తెలవాలి. వీళ్ళ మొక్కజొన్నలో రైతు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది ఏదైతుందో ఇది మీ వైఫల్యం, ఇది మీ వైఫల్యం. ఇక కనీస మద్దతు ధర కల్పనలో చట్టంలో ఏదైతుందో రైతుకు రక్షణ లేకపోవడంతో రైతు ఏదైతుంది సమస్య. మీరు రాష్ట్రపతిని కొనిపిస్తారా, నాయకుల ద్వారా కేంద్రంతో ఉంటుందా, ఎవరు కొంటున్న సమస్య కాదు. వ్యవసాయ ఉత్పత్తులు అయితే మార్కెట్లో ధర కనిపించాలి. లేదా ప్రభుత్వ రంగ నేను చట్టంలో ఉన్నటువంటి లోపం చెప్పడానికి నేను చెప్తున్నా చెప్పండి. దయచేసి ముఖ్యంగా ఉదయం ఏదో మామూలు ఇప్పటికీ ఏ గంట ప్రోగ్రామ్ ఉంటుంది కావచ్చు. వీడు ఇంత పెద్ద సుదీర్ఘంగా 4 గంటల 5 గంటల ప్రోగ్రామ్ పెడతారని అనుకోరు. ఇప్పుడు దీక్ష తీసింది మనమైతే వాళ్ళు కూడా పొద్దుటి ఉపాసం ఉన్నదంట అంతే. మరొక్కసారి ఈనాటి నిరాహార దీక్ష జయప్రదం చేయడానికి మరి తోడుగా అండగా ఇచ్చినటువంటి యొక్క రైతు సోదరులు, యువ మిత్రులు, కాంగ్రెస్ పార్టీ బాధ్యులు అందరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా పాత్రికేయ సోదరులు ఏదైతుందో
మరి మీరు రైతు సంక్షేమం కొరకు మీరు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు చెప్తూ